అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గేమాతలండి. గల్ఫ్ అరబీ వాళ్ళు ఎక్కువ ఇష్టపడే తినే ఐటమ్ గేమాతలు. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోని 2 కప్పులు మైదాపిండి అండి. మైదాపిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం షుగర్ అండి. చిటికెడు ఉప్పు, మిల్క్ పౌడర్ అండి, అది 1 కప్పు, కొంచెం అంత యాలకుల పొడి అండి, చిటికెడు బేకింగ్ సోడా, ఈస్ట్ అంటారు కదా, ఇది కొంచెం 1 చిటికెడు, కొంచెం కార్న్ఫ్లవర్ అండి, కొంచెం అంత వాటర్ అండి. ఇది అసలు చేతితో కలపాలండి, బాగాను మిక్స్ అయ్యేలా కలపాలి. నేనైతే మిషన్లో పెడుతున్నానండి. రంజాన్ టైం కదా, చేతులు ఎక్కువ నొప్పి వస్తున్నాయని మిషన్లో పెడుతున్నానండి. చూడండి, పిండి మిషన్లో పెట్టాను కదండి. చూడండి, ఇంత బాగా లూజ్ కాదు, అలానే బాగా టైట్ కాదండి. ఇలా కొంచెం పట్టుకుంటే జారేటట్టు కలుపుకోవాలండి పిండి. ఇలా కలుపుకొని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి. పిండి బాగా పొంగుద్ది. చూడండి, 2 గంటల తర్వాత పిండి అయితే తయారైంది. బబుల్స్ వచ్చాయి కదండి, అలా రావాలి. 2 గంటల తర్వాత ఇలా అవుద్ది. తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కాలండి బాగాను. ఇలా చిన్న చూడండి, కొంచెం ఇలా తీసుకుని చూడండి, ఇలా బటన్ వేలుతోటి ఇలా వేయాలండి. మనం వేయగానే అలా పైకి తేలాలన్నమాట. చూడండి, వేయగానే ఎలా వస్తున్నాయో పైకి, అలా అంత వీటెక్కాలన్నమాట. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, వేడి గేమాతలు రెడీ. దీని మీద ఇప్పుడు సిరప్ వేస్తున్నాను.
కొంచెం అంతా కొబ్బరి పౌడర్ అండి. చూసారా చూడడానికి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో చూడండి. గేమాతలు అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.